వేయినాలతో స్తుతించినాను, తీర్చలేము అరుణమును. వేయనాలతో స్తుతించినాను, తీర్చలేము అరుణము. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము. ఈ 150 కీర్తనలు మనం ధ్యానం చేసిన సారాంశం మొదటి కీర్తన. అలాగే ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సారాంశం అంతా ఒక చిన్న పాటగా రాయాలంటే 103వ కీర్తన. మీరు చూడండి, భక్తుడు ఎంత అద్భుతంగా పాట రాశాడో. ఈ పాటలోని అర్థం ఏంటంటే, మొదట నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, 1. 2, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 3వది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎన్నిసార్లు చూసాం? 3 సార్లు చూసాం. సన్నుతించుము, సన్నుతించుము, సన్నుతించుము. అలాగే చివరి వచనాల్లో కూడా 20వ వచనం చూడండి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. అలాగే 21వ వచనంలో కూడా యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ కీర్తనలో ఉన్న ముఖ్య అర్థం ఏంటంటే, సన్నుతించుము. ఏమర్థమైంది 103వ కీర్తన నీకు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనం? యెహోవాను సన్నుతించుము. సన్నుతించుము అనగా ఇంపుగా, ఇష్టంగా, మనసు పెట్టి దేవుణ్ణి పాడడం, స్తుతించడం, ఆయనను గురించి గానం చేయడం. సన్నుతించుము అనగా మనం ఇంపుగా భగవంతుని స్తుతించడం. ఆయన మనల్ని చేసుకున్నదే దాని కొరకు. ఈ సృష్టి అంతా ఆయన్ని సన్నుతించాలని, పశుపక్షాదులు అన్నిటినీ భగవంతుడు సృజించింది ఆయన మహిమ కొరకే, ఆయన్ని స్తుతించుట కొరకే. అనగా క్రైస్తవ జీవితంలో స్తుతి చాలా ఇంపార్టెంట్. ఆరాధన మించింది లేదండి. అన్నిటికీ మూలం ఆరాధనే. ఆరాధన చేయడంలో చాలా గొప్పతనం ఉంటుంది. ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. సన్నుతించుము అనగా దేవునిని ఇంపుగా, ఇష్టంగా స్తుతించుట అని అర్థం. ఈ 103వ కీర్తన మొత్తం మనకు అర్థమైంది ఏంటంటే, ఆయనను సన్నుతించుము, భగవంతుని సన్నుతించుము. 103వ
కీర్తన యొక్క సారాంశం మనం తీసుకుంటే, యెహోవాను సన్నుతించుము. సింపుల్. మన జీవితాల్లో ఆయన్ని స్తుతించడం కంటే గొప్పతనం ఏమీ లేదండి. 103వ కీర్తనలో 6 మేళ్ళు, 4 కనికరాలు మనం చూస్తాం. 6 మేలులు, 4 కనికరాలు. ఈ కీర్తన గొప్ప పాట. ఆ రోజుల్లో పాటగా పాడుకునేవారు. ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెడితే కానీ ఈ పాట రాదు. మానవ మాతృలు ఈ పాట రాయలేరు. ఎంతో ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో మన ఆరాధన చేసేటప్పుడు మారు మనస్సు, నూతన మనస్సు, దేవుడు చేసిన మన జీవితాల్లో చేసిన రక్షణ కార్యం ప్రాముఖ్యంగా ఆయన్ని తలంచుకోవాలి. ఆయన్ని స్తుతి చెల్లించే గుంపులో అందరూ ఉండాలి, ఒకరు కాదు. మీరు చూడండి, స్తుతికున్న గొప్పతనం ఏంటో భగవంతుడు చెప్తూ 146వ కీర్తన 1వ వచనంలో ఏముంటుంది? యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు కీర్తిస్తాను ఆయన్ని. మనకు తెలుసు, అనేక మార్లు ఈ మాట విన్నాం. 71వ కీర్తన 6వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భమందు నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. నిన్ను గూర్చి నిత్యము, ఎప్పుడమ్మా? ఎల్లప్పుడూ నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయదును. 139వ కీర్తన మీకు తెలియదు కాదు. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసావు ప్రభు. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నన్ను నిర్మించిన ఆయన చేతులతో నిర్మించుకున్నానండి. నీవు ప్రభువా నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయం పుడుతుందయా, ఆశ్చర్యం కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, ఏ స్థుతులు అమ్మివి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తిస్తాను. నేను ఆయన్ని స్తుతించడం తప్ప నాకు ఇంకేమీ లేదండి. ఆయన్నే స్తుతిస్తాను. అందుకే భక్తుడు అనేక పాటలు రాస్తాడు స్తుతిని గురించి. 148వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ, ఆయన సైన్యములారా, సూర్య చంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఇవన్నీ పుట్టాయి. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచినాడు. ఆయన వాటికి కట్టడ నిర్మించాడట. ఏది దానిని అతిక్రమించదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను,
పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ, ఒక్కరు కాదు, యెహోవా నామమును స్తుతించుదురుగా. ఎందుకనగా ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉందట. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అదే ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులందరికీ, ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరంగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడండి. అంటే ఆయనకి స్తుతి చెల్లించుట్లో చాలా గొప్పతనం ఉంటుందన్న. ఈ 103వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 103వ కీర్తన అంతా మనం చూస్తే మనందరం కలిసి స్తుతించాలి, కుటుంబం అంతా కలిసి స్తుతించాలి. అవకాశం దొరికినప్పుడు కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉంటే మిగిలినన్నీ ఆటోమేటిక్గా అండి. ఆయనకి స్తుతి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? హృదయంలో నుంచి వస్తుంది, మనసులో నుంచి వస్తుంది. అందుకే భక్తుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? 103వ కీర్తన తన మనసులో తానే మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదట, నా ప్రాణమా, ఇదిగో ఆయన చేసిన మేలు మర్చిపోతావేమో. నా ప్రాణమా, నా ప్రాణంలో ఉన్న ప్రాణమా. తాను అందుకే ఇద్దరు వ్యక్తులు ఉంటారంటామే, రెండు స్వభావాలు ఉంటాయి మనకి. ఒక స్వభావం మర్చిపోయేది, ఒక స్వభావం దేవుడు చేసిన మేలుని మర్చిపోయి 99 గుంపులో ఉండేది. ఆ ఒక్కడు ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన చేసిన మేలు మర్చిపోకుండా వెనక్కి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రాణమెళ్ళి, నా ప్రాణమ యెహోవాను సన్నిధించమని తనలో తానే చెప్పుకుంటున్నాడు. తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు. ఒకవేళ ఆయన స్తుతించకుండా నిద్రపోతావేమో, ఆయన్ని స్తుతించకుండా సోమరమైపోతావేమో, చేసిన మేలు మర్చిపోతావేమో. నా ప్రాణమా యెహోవాను స్తుతించాలి సుమా, ఆయన కనపరచాలి సుమా. అంత మాత్రమే కాదు, నా అంతరంగమునున్న సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా. ఇంకో మాట తెలుగులో ఏం చెప్తారంటే, ఆపాదమస్తకం ఉన్న ఫలంగా సజీవ యాగంగా. ఎలా అండి? ఆపాదమస్తకం నడినెత్తి నుంచి అరికాల వరకు పూర్తిగా అయ్యా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రాణంతో మాట్లాడుతున్నాడు, అంతరంగమునున్న సమస్తంతో మాట్లాడుతున్నాడు. మన ఆలోచనలు, మన క్రియలు, మాట, మన వినే విధానం, చెవులు, ఇంకా అన్నీ ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే గణపరచి సన్నిధించుట, ఇంపుగా పాడడం, ఆయనకి ఇంపుగా స్తుతి చెల్లించుట, ఇంపుగా ఇష్టంగా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎందుకు సన్నిధించాలి? ఎందుకు స్తుతి చెల్లించాలంటే భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, ఎన్ని మేలు చేశాను నీకు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, దేన్ని మరువద్దు. నాకు ఇక్కడ భక్తుడు తనతో తాను మాట్లాడుతున్నాడు, తన అంతరంగంలో ఉన్న సమస్తంతో మాట్లాడుతున్నాడు. చూడండి,
భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి పెట్టి ఆయనకి కలిగే స్థుతి ఎంత గొప్పగా ఉండాలంటే ఇంటిల్లిపాది అనగా సమస్తం తన శరీరంలో అణువణువు రక్తం బొట్టు ఆయన్ని స్తుతించాలి. ఆయన మీద కృతజ్ఞత సగం కాదండి, పూర్తిగా. అంటాడు, అగ్ని వడగండ్లారా, భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా. ఏమన్నాడమ్మా? పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్తమైనటువంటి న్యాయాధిపతులారా, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ మీరు ఆయన నామం మహోన్నతమైన నామం. 148వ కీర్తన మన 12వ వచనంలో చూస్తాం. ఆయన నామము మహోన్నతమైన నామం, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉందట. అబ్బా, యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి, సమాజంగా కూడుకోండి, ఆయనకి స్తోత్రగీతం పాడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరేం చేయాలో భగవంతుడు చెప్తాడు. ఆయనను సన్నుతించుము, ఆయనను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు స్తుతించాలి? ఎందుకు సన్నుతించాలంటే అనేకమైన మేళ్ళు నా ప్రాణానికి చేశాడు, నాకు అనేకమైన మేలు చేశాడు, నా ఇంటికి అనేకమైన మేలు చేశాడు, నా గృహంలో చెప్పలేని లెక్కించలేనటువంటి మేలు చేశాడు. అన్నిటికంటే సింహభాగం రక్షణ, అన్నిటికంటే సింహభాగం రక్షించాడు నన్ను. కొలసీలకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. నన్ను ఆయన విమోచించాడు, నాకు పాపక్షమాపణిచ్చు. ఆయన నాకు పాపక్షమాపణిచ్చాడు, సిలువు చేత సంధి చేశాడు, సిలువు రక్తం చేత సంధి చేశాడు. భగవంతునికి నాకు ఉన్న వైరాన్ని తీసివేశాడు. ఆయన సిలువు చేత, ఎలా అండి? సిలువు చేత లేదా సిలువు రక్తం చేత సంధి చేసి మన మీద రుణంగా ఉంది, మన మీద రుణంగా ఉంది, విరోధంగా ఉంది. ఆ పత్రాన్ని మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేశాడు. మన అపరాధములన్నిటిని క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తున్నాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువు చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన కుమారుని యందు మనకి ఏం కలిగింది? విమోచనం కలిగింది, పాపక్షమాపణ కలిగింది. ఇది గొప్పతనం. మనం ఏం చేసామండి? జస్ట్ పేరు ఒప్పుకున్నాం అంతే, ఆయన పట్ల విశ్వసించాం. మనం చేసింది అదే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారం, గొప్ప కార్యం, రక్షణ కార్యాన్ని ఎప్పుడు మర్చిపో. ఇంగ్లీష్లో ఈ కీర్తన మొదటి వచనం ఏముంటుందంటే, బ్లెస్ ద లార్డ్ హో మై సోల్. ఏమన్నాడు? బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ, బ్లెస్ హిజ్ హోలీ నేమ్. అంటే దేవుణ్ణి
ఆశీర్వదించండి. ఇంకొక విధంగా ఏమంటాం మనం? దేవుణ్ణి ఆశీర్వదించడం ఏంటి? దేవుణ్ణి ఆశీర్వదించడం అనగా ఆయన్ని స్తుతించుట, ఆయనని సన్నుతించుట. ఇక్కడ ఏముంటుందంటే ఇంగ్లీష్లో, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ, బ్లెస్ హిస్ హోలీ నేమ్. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. అద్భుతమైనటువంటి మాట. దాని పక్కనే 104వ కీర్తన కూడా, ఇది ట్విన్ సాంగ్స్ అంటాం. ఇది కవల పిల్లలు అనమాట. 103వ కీర్తన, 104వ కీర్తన. ఈ కవలలు ఒకదాన్ని ఒకటి పోలు ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. మనం చేయవలసింది ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని అనగా, నాకు ఆయన ఉపకారం చేశాడు, నా ఇంటికి మంచి చేశాడు, ఆయన నా కుటుంబానికి మంచి చేశాడు, నాకు మంచి చేశాడు. ఏం మంచి చేశాడు? అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి నన్ను విమోచించాడు. తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా నన్ను చేశాడు. నా జీవితంలో నాకు పాపక్షమాపణ ఇచ్చాడు. నా పాపాలన్నిటినీ క్షమించాడు ఆయన. అది ఆయన ఎందుకు సన్నతించాలి, ఎందుకు ఇంపుగా స్తుతించాలి, ఎందుకు ఘనంగా పాటలు పాడాలి చెప్తున్నాడు కదా. ఆయన నాకు ఉపకారం చేశాడు. అందుకే దేనిని మరవకుండా, ఏ చిన్న ఉపకారం పెద్ద ఉపకారం అన్ని ఉపకారాల్ని మరువకుండా ఆయన సన్నిధికి వస్తాను, ఆయన్ని ఘనంగా స్తుతిస్తాను. 3వ వచనం, 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మనకిచ్చిన మేలది. మొదటి మేలేంటి? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. ఆయన ఉపకారాలు చేస్తాడు. ఆ ఉపకారంలో మొట్టమొదటిది పాపక్షమాపణ కలిగింది మనకి. క్రీస్తు రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. అంత మాత్రమే మన పాపాలన్నింటినీ క్షమించాడు, విమోచనిచ్చాడు, విడుదల చేశాడు. ఎలా? సిలువ చేత, సిలువ రక్తం చేత సంధి చేశాడు. నా ప్రతి దోషాన్ని, విరోధంగా ఉన్న ఆ పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి చేవురాతను తుడిచివేసి మరలా జ్ఞాపకం చేసుకోకుండా, వేరేవాడు పాపి నువ్వు పాపం చేస్తావని ఏలైతే చూపించకుండా, మనకు రుణపత్రంగా ఉంది, మన మీద రుణంగా ఉంది, మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి దాని మీద ఉన్న చేవురాతను తుడిచివేసి భగవంతునికి మనకున్న వైరాన్ని తొలగించాడు. అధికారుల్ని బాహాటంగా కట్టి పట్టి తెచ్చి ఎంత అద్భుతమైన విజయాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. అది మొట్టమొదటి ఉపకారం. ఆయన మనల్ని పాపము నుంచి విమోచించడం, పవిత్రునిగా చేయడం, మన జీవితాల్లో మనకున్న నూతన మనస్సు, మారు మనస్సు, బాప్తిస్మానుభవం, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందడం, ఆయన సన్నిధిలో నివసించడం, ఇది మొట్టమొదటిది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, నీ రోగాలను బాగు చేసేవాడు ఆయనే, నీ బాధలను తీసివేసేవాడు ఆయనే. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇవి మేళ్ళు. సుమారు 6 మేళ్ళు మనం చూసాం. మొదట ఈ కీర్తనంతా కలిపి సారాంశం తీస్తే, యెహోవాను సన్నుతించుము, ఆయనను ఇంపుగా ఇష్టంగా
మనస్సు పెట్టి ఆపాదమస్తకం ఆయనకు లోబడిపోవాలి. భక్తుడు ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. తన అంతరంగం ఉన్న సమస్తంతో భక్తుడు చెప్పుకుంటున్నాడు. నువ్వు యెహోవాను సన్నుతించాలి. ఎందుకు సన్నుతించాలి? ఆయన అనేకమైన ఉపకారాలు నీకు చేశాడు. దానిలో దేనిని మరవద్దు నువ్వు అన్నాడు మొట్టమొదట. ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల అనేకమైన ఉపకారాలు లెక్కలేవవి. ఎన్నెన్ని పుస్తకాలు రాయొచ్చో. రోజు మొదలుపెట్టి మనం క్షణక్షణం ఊపిరి తీసుకుంటున్నామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఉంటుంది కదా ఒక మాట. ఆ తోటకి ఆయన నీరు పెడుతున్నాడు క్షణక్షణం. ఏ క్షణాన్ని మర్చిపోవట్లేదు ఆయన నీరు కట్టడం ఆపేస్తే, మన ఊపిరి ఆగిపోతే, ఆయన ముఖం మరుగు చేసుకుంటే, కనుక ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. మొదట ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు ఆయనే. నీ బాధలు తీర్చేవాడు. నీ రోగాన్ని, నీ ఆయాసాన్ని, అప్పుల్ని, సంకటం అనగా ప్రతి ఆటంకం, ప్రతి అడ్డుబండ ఏదైతే అన్నాడు భగవంతుడు ఒక రోజున 97వ కీర్తనలో, సర్వ లోకనాథుని నివాసంలో ఆయన ఎదుట పర్వతములు మైనం వలె కరిగిపోతున్నాడు. ఏ అడ్డు అయినా సరే, ఏ బండ, ఏ సంకటమైనా నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి ఎంత జిగటగల దొంగవి, ఏదంటమ్మది జిగటగల దొంగవి లోపల లాగేస్తుంది సమాధిది. సమాధిలో నుండి చచ్చిపోయిన ప్రభు, ఇంకా నా పని అయిపోయింది, ఈవేళ ఆఖరి రోజు, నాకు ఊపిరి తీర్చుకోవడానికి అవ్వట్లేదు, కష్టమైపోతుంది, ఈ జ్వరంతో, ఈ బాధలతో నా పని అయిపోయింది, నేను చేయలేను. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అది ఎంత కష్టమైనా, ఏ బాధ అయినా భయపడిన అవసరం లేదు. మన ఏడుపంతా దుఃఖపడద్దు నువ్వు అన్నాడు. మన బాధ అంతా, మన ఏడుపంతా, దుఃఖమంతా నా మీద వెయ్యి. నిన్న మనం 102వ కీర్తన ధ్యానం చేస్తూ అక్కడ దొరికిన జవాబే ఈ స్తుతి కీర్తన. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయి, కన్నంతా పోయింది, బలం లేదు. నేను అడవులోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పగిడి కంటివెల అయిపోయాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా నన్న పిచ్చికూల అయిపోయాను, ఓటి కొండవల అయిపోయాను, పగిలిపోయిన కొండనైపోయాను. పైకి కనబడుతున్నాను అంతే, డాబుగా, లోపల కుమిలిపోయాను, లోపల పగిలిపోయిన హృదయం నాది, అన్నీ పోయినాయి, ఒంటరిని అయిపోయాను, ఒక్కడిగా నిల్చున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందిస్తూ ఉన్నారు. వెర్రి కోపం ఉంది నా మీద, వాళ్ళ మీద, వారికి నా మీద వెర్రి కోపం. ఎంతగా ఏడుస్తున్నానో, పానీయంతో నేను నీళ్ళు తాగే నీళ్ళలో సగం కన్నీళ్ళలో వచ్చేస్తాను, ఉప్పగా అయిపోతుందయ్యా. నా దినములు సాగిపోయి నీడను పోలి ఉన్నాయి. నీడ ఏ విధంగా గతించిపోతుందో అలాగే అయ్యా నా దినములు తక్కువైపోయాయి. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో నాకే తెలియదు. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోతున్న, రోజు గడిచిపోతుంది. పొద్దున్న లేస్తే సాయంత్రం అయిపోతుందయ్యా. పోయిలోనిది కాలిపోయినట్లు
కట్టిలా అయిపోయాను. నేను ఎండ దెబ్బకు వాడిన గడ్డివల అయిపోతున్నాను, వాడిపోతున్నాను. ఆయన నిత్యము యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు, నీ నామస్మరణ తరతరములు ఉంటాయి. చాలు ప్రభువా, నువ్వు రాజుగా ఉన్నావు. నాకు తెలుసు నా రాజు నన్ను రక్షిస్తాడని నాకు తెలుసు. నన్ను విడిచిపెట్టడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములు నీకు కిరీటంగా ఉంచి, కరుణ కటాక్షం. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీరుస్తాడట. అందుకే నువ్వు ఆయన స్తుతించాలి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. దీనిని బట్టి మీరు భగవంతుని సన్నతించాలి, ఇంపుగా సన్నతించాలి, ఇష్టంగా స్తుతించాలి, అందంగా పాటలు పాడాలి. పాట పాడడానికి సిగ్గుపడద్దు, ఆయన స్తుతించడానికి సిగ్గుపడద్దు. ఆయన సన్నతించము, సన్నతించము, సన్నతించము. చివరిలో స్తుతించము, 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 స్తుతించము అనగా ఈ మొత్తం సారాంశం ఏంటి? యెహోవాను సన్నతించము. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనంలో ఉన్న సారాంశం 103వ కీర్తన పాట పాడాడు. ఏమని? యెహోవాను సన్నతించము. 103వ కీర్తనలో అర్థం ఏంటని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనం? యెహోవాను సన్నతించము. సింపుల్, అదే ఫైనల్. యెహోవాను సన్నతించము. ఆయన ఎందుకు స్తుతించాలో చెప్తూ 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన ఎవరమ్మా? ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు. ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనం క్షమిస్తాం, మరలా సంవత్సరం పోయిన తర్వాత మరలా దెబ్బ పొడుస్తాం, మరలా తన తప్పుని జ్ఞాపకం చేసుకుంటాం. అవకాశం దొరికినప్పుడు నువ్వు అలా చేయలేదా, ఇలా చేయలేదా, దోషాన్ని ఎత్తి చూపిస్తాం. భగవంతుడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. కృప అంటే ఏంటో తెలుసమ్మా? అర్హత లేని వాడికి అనుగ్రహించబడేది కృప. నాకెక్కడ క్వాలిఫికేషన్ లేదు, అయినా కూడా నాకు ఉద్యోగం వచ్చింది, అదే కృప. కృప అనగా అర్హత లేని వాడికి అనుగ్రహించబడేదే కృప. ఉచితంగా వస్తుంది. ఎవరికి ఉచితంగా వస్తుంది? అర్హుడు కాదు వాడు. తమరి దయ అయ్యా, తమరు కృప చూపించాలి అంటారు. తమరి దయ అనగా నేను అర్హుని కాదు, మీరు దయ చూపిస్తే మీరు నాకు అనుగ్రహించండి. కృప ఇది. ఆయన కృప చూడండి. ఆయన మనల్ని ఒకసారి క్షమిస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. ఎక్కడమ్మా? పడమటికి తూర్పు ఎంత దూరమో లెక్క పెట్టగలమమ్మా? మనం కౌంట్ చేయగలమా? ఎన్ని కిలోమీటర్లో? ఊహకు అన్నది మనకి, ఊహించలేం. అంత దూరపరిచినాడట. సముద్రపు అగాధలో ఇల్లు వేసేసాడట మన పాపాన్ని. వీపెనకాలు వేసాడు మరలా తిరిగి చూడ్డాన్ని. ఇంకా
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడుతూ ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఇంకా పిండంగా ఉండగానే ఆయన కరుల మనల్ని చూస్తూ ఉన్నాయి. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. అవును, బలహీనుడు వీడు, మంటివాడు అని ఆయనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పోనీలే, నరిన ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూస్తాడు. దాని మీద గాలి వేచిక అది కనబడదు. ఆ మీదట దాని చోటు దాని మరలా తిరిగి రాదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచింది. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలిచును. యెహోవా తన సింహాసనమును స్థిరపరిచినాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిట్లోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, నా ప్రాణమా, యెహోవాను సన్నిధి. తన ప్రాణంతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. తన ప్రాణంతో యెహోవాను స్తుతించుడి. తన అంతరంగంలో ఉన్న సమస్తంతో చెప్పుకుంటున్నాడు. నీ అంటే ఏంటనుకున్నారమ్మా? ఆయన అన్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ, ఏముందండి అక్కడ? ఆయన నీ దోషములన్నిటినీ. ఎవరు పాట పాడుతున్నారు? వారి దోషాలు తనతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు తన ప్రాణంతో. అనగా ఆ పాట పాడే వ్యక్తి నేనే. నువ్వు పాడుతున్నావా ఈ పాట? ఆయన నీ దోషములు అనగా నా దోషములను, నా సంకటములను, నా ప్రాణమును ఆయన కరుణా కటాక్షములు నాకు కిరీటంగా, నా యవ్వనం కొత్తదాగుతున్నట్లు నేను బాధింపబడే సిచ్యువేషన్లో నాకు న్యాయం తీరుస్తున్నాడు. నాకే తన మార్గములను తెలియజేస్తూ ఉన్నాడు. తన క్రియలు నాకే కనపరుస్తున్నాడు. నాకే ఆయన దయాదాక్షిణ్యం చెప్పుకున్నాడు. నా ఇంటి వారికే, నాకు. మీరు అలాగ తీసుకోవాలి. నేను అన్న పదం రావాలి. నాకు చాలా ఇష్టమైన మాట 148వ కీర్తన. మనం ఒక 2 మాటలు చూద్దాం. చూసి ఆయన్ని సన్నుతించుదాం, ఇంపుగా స్తుతిద్దాం. భక్తుడు పాడుతాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. అంటే తన మనసులో ఎంత ఆరాధన భావం వస్తే మనం ఈ మాటలు వల్లి వేయడం, ఉచ్చరించడం, మనం పలకడం ధన్యులమమ్మ. పరిశుద్ధాత్మ దేవుడు మన నిమిత్తం వ్రాయించి పెట్టిన మాట ఇది. ఎంత అద్భుతమైన పాట! ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సారాంశం తీసుకుని భగవంతుని స్తుతించు అంటే వ్రాయించి పెట్టిన పాట 103వ పాట కీర్తన. ఈ 150 కీర్తనలు సారాంశం తీసుకొచ్చి చిన్న పాట కింద రాయమంటే 1వ కీర్తన. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ప్రణాళిక. తన వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే భగవంతుడు అంటాడు, ఆయనకి ఇష్టమైంది. మీరు కీర్తన అంతా గమనిస్తే సన్నుతించుడి, యెహోవాను దేవునిని సన్నుతించుడి.
భగవంతుని ఇంపుగా స్తుతించాలి. ఒక్కరు కాదు, అందరూ ఇంటిల్లిపాది. శరీరంలో నోరే కాదు, ఆ పాదమస్తకం నడినెత్తి నుంచి అరికాల వరకు సరెండర్ కావాలి. సరెండర్ ఆల్ టు లార్డ్. మొత్తం మనం బ్లెస్ ద లార్డ్ హో మై సోల్. ఆత్మ ఒకటే కాదు, సమస్తము. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ ఈజ్ విత్ మీ. ఏమన్నాడమ్మా? బ్లెస్ ద లార్డ్ హో మై సోల్ అండ్ ఆల్ దట్ ఈజ్ విత్ ఇన్ మీ. నా అంతరంగంలో ఉన్న సమస్తమా బ్లెస్ హిజ్ హోలీ నేమ్. బ్లెస్ ద లార్డ్ హో మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువడానికి వీల్లేదు. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా. నువ్వెంత పెద్దోడువైనా సరే, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్య చంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం, గొప్ప నామం. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణం ఒకటే కాదు, నా అంతరంగమునున్న సమస్తమా, అణువణువు, ప్రతి రక్తం పొట్టు, నడినెత్తి నుంచి సిరిపాదం వరకు, ఆ పాదమస్తకం పూర్తిగా సంపూర్తిగా ఆయన ఎదుట సాగిలపడడం, మోకరిల్లడం, ప్రాణమెల్లడం, సాగిలపడి నమస్కరించి స్తుతించడం ఎంత మంచిగా ఉందండి. ఆయన స్తుతించట్లో గొప్ప భాగ్యం చెప్తాడు. ఆ మాటలు మరలా మరలా పలకాలంది నాకు. ఏమన్నాడమ్మా? ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశము పైన జలములారా, భూమి మీదనున్న మకరములారా, ఓ మొసల్లారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హేమమా, ఆవిరి, నీకే చెప్పేది. ఓ పర్వతమా, ఓ సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ ఇంటిల్లిపాది, ఆ పాదమస్తకం నడినెత్తి నుంచి సిరిపాదం వరకు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ప్రతి అణువణువు, ప్రతి రక్తం పొట్టు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవడానికి వీల్లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన
ఆయన కుమారుని రాజ్య నివాసులుగా నన్ను చేశాడు. ఆయన కుమారుని రాజ్య నివాసులుగా నన్ను చేశాడు. ఆయన నా పాప దోషమును తీసివేశాడు. ఆయన నా పాప దోషమును తీసివేశాడు. ఆయన నన్ను విమోచించాడు. ఆయన నన్ను విమోచించాడు. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నన్ను చేశాడు. ఎంత గొప్ప మాట అండి. ఆ కుమారుని యందు నాకు విమోచనం ఇచ్చాడు. ఆ కుమారుని యందు నాకు పాపక్షమాపణ కలుగజేసింది. అయ్యో, వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన నా మీద రుణంగా ఉంది పత్రం, నాకు విరోధంగా ఉంది. ఆ పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి నాకు అడ్డం లేకుండా, మనకు అని వ్రాయబడి ఉంది అక్కడ, నాకు అడ్డం లేకుండా దాన్ని నెత్తివేసి నా అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా నన్ను జీవింపజేశాడు భగవంతుడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు. సిలువ చేత జయోత్సాహంతో. ఎంత మంచి మాట అండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు నన్ను పాత్రునిగా చేసిన తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలను? ఎలా మౌనంగా ఉండగలను? ఏ రీతిగా మౌనంగా ఉండగలను? నా జీవితం ఒకప్పుడు మునుపు దోషకుడును, హానికరుడును, హింసకుడును. ఈ రోజున నన్ను ఆయన నా పాపాన్ని విమోచించాడు. నాకు పాపక్షమాపణ కలుగు చేశాడు. ఆ కుమారుని యందు నాకు విమోచనం, ఆ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నన్ను చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒకప్పుడు ప్రజగా లేను, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజ అయిపోయాను. ఒకప్పుడు ప్రజగా లేను, నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను. ఈ రోజున నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నన్ను పిలిచాడు. ఆ పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయొద్దు. నన్ను ఎంత గొప్పగా ఏర్పరచబడిన వంశంగా నన్ను ఉద్ధరించాడు. ఆయన రాజులని, యాజక సమూహమని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజలని ఎంత ఎంత అద్భుతంగా నా దేవాదేవుడు నన్ను నిలబెట్టాడు. నాకెంతగా క్రీస్తు వారువెల ఉండడానికి ఆయనలా నన్ను చేసుకున్నాడు. నా కొరకు ఆయన బాధపడ్డాడు. ఆయన అడుగుజాడలు నన్ను నడుచుకోవాలని నాకు మాదిరి ఉంచి వెళ్ళాడు. నా దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉండగలను? ఇంత ఘోర పాపి ఎవరు క్షమిస్తారండి? ఎవరు క్షమిస్తారు? ఎవరు మోస్తారు? నాకు రావాల్సిన శిక్షని ఎవరు తీసుకుంటారు? సాక్షాత్తు భగవంతుని యొక్క కుమారుడే, భగవంతుడే నా కొరకు దిగొచ్చాడు. నాకు బదులుగా నాకు రావలసినటువంటి శిక్ష ఆయన అనుభవించాడమ్మా. దీన్ని బట్టి కాదు ఎలా మౌనంగా ఉండగలం? 103వ కీర్తన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం సారాంశం తీసుకుంటే ఈ ఒకే కీర్తన యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించు. అద్భుతమైన కీర్తన. స్తుతించడానికి కారణాలు చెప్తాడు. ఒట్టొట్టుగా స్తోత్రం స్తోత్రం అని చెప్పడు. హల్లెలూయా హల్లెలూయా అని ఒట్టుగా చెప్పడు. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడో, ఎందుకు దేవుని గణపరుస్తున్నాడో చెప్పి కనపరుస్తాడు. ఆయన చేసిన ఉపకారంలో నా ప్రాణమా, తనలో తాను మాట్లాడుతున్నాడండి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసమ్మా? మనలో మనం మాట్లాడుకోవడమే. నీలో పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నిశ్చయిత ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీకు నాకు మనలో మనం మాట్లాడుకున్నప్పుడు, మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు, మనం అవకాశం, అయ్యా నేను కూడా గురువు ఎందుకు ఇంజనే కదా, ఇతరులు తప్పు చెప్తున్నాను, నా బ్రతికి ఎలాగుంది, నా ఇల్లు ఎలాగుందని చెప్పుకోవడమే పరిశుద్ధాత్మ అనుభవంలో నీవు ఉన్నావని. ఆయన నీ పాపమును ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఉంటే నీ పాపమును ఒప్పింపజేస్తాడు. నీ యాక్చువల్ సిచ్యువేషన్ చెప్తాడు, నీ బలహీనత చెప్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నీ టాలెంట్ చూపిస్తాడు, నిన్ను కృంగిపోనివాడు, నిన్ను బలపరుస్తాడు. అలాగని ఒప్పొంగిపోనీయుడు, విర్రవీగిపోనివాడు, ఆయన గర్విష్ఠిగా మారినవాడు, పాపంలో పడనివాడు. ఒకవేళ
మనుషులం కదమ్మా. ఇదిగో ఆయన అంటున్నాడు, మన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. మనం మంటివారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఊపిరి విడిస్తే ఎలాగా మాయమైపోద్దో, నరుని ఆయువు గడ్డి వలె ఉంది. అడవి పువ్వు పూయినట్లు వాడు వాడిపోతాడు. దాని మీద గాలి వేచి అది లేకుండా పోతుంది. గడ్డి పరకీయుడు గనుక మన పట్ల ఆయన మనల్ని మంటితో నిర్మించాము. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ జాలి పడుతున్నాడు మన పట్ల. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని ఎల్లప్పుడూ నీతో వాద్యమాడు. ఎల్లప్పుడూ కోపించడైన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ప్రేమను వర్ణించడానికి ఎంత అద్భుతమైన మాటలు వర్ణిస్తున్నాడో చూడండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందట. స్తోత్రం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు భగవంతుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడుతున్నాడు. మనం మంటివారమని, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసింది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఫోన్లే. అందుకే యెషయా గ్రంథం కదండి, 42వ అధ్యాయము. మీకు తెలియనటువంటి మాట కాదు, మనం అనేక సార్లు మాట విన్నాం. భగవంతుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలంటే 42వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గ్రంథం, నలిగిన రెల్లును అతడు విరవడు. ఏమన్నాడమ్మా? నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పుడు. పోనీలే, పోయిదే కదా, నలిగి రెల్లే కదా, ఇరిగిపోయిందే కదా, ఆయన నీరిచి పడేయడైనా. మకమకలాడుతున్న జనపు గుడ్డుగా ఎలుగుతుంది. ఎందుకు పనికి వస్తుంది? ముసలోడైపోయాడు, ఎవడికి ఉపయోగం? వీడికి జీతం లేదు, పెన్షన్ లేదు, ఎందుకు ఉపయోగం అని మకమకనార ఎప్పుడు ఆరిపోయే దీపాన్ని ఆయన ఆరనవుడు, జనపనార ఒత్తిని ఆర్పడైన. అది గొప్పతనం. అందుకే ఆయన స్తుతించాలి. నా ప్రభువా ఎంత గొప్ప, నేను ఎందుకు ఉపయోగం లేనుండి, నువ్వెందుకు ఉపయోగం లేనోడైనా ఆయనను తీసి పక్కన పడేయాడు. 2 కాసులేసిన తల్లి తన మనసుని కనుక్కున్నాడు ప్రభువారు. ఈమె అందరికంటే ఎక్కువేసింది, తన జీతాన్ని వేసింది. భగవంతుని దృష్టిలో చిన్నదా, పెద్దదా, కులం తక్కువ, కులం ఎక్కువ, మతం ఎక్కువ, మతం తక్కువ ఏముండదు. ఆయన మన దోషాలని అన్నిటినీ క్షమించేవాడు. నలిగిపోయిన రెల్లు ఇరిగిపోయేదే కానీ ఇరిచేయడైనా ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి. మకమకలాడుతున్న జనపనారు ఒత్తి గుడ్డుగా వెలుగుతుంది. ఆరిపోయే దీపం ఆయన ఎందుకని తీసి పడేయడు, ఆరిపోయాడు ఆయన. మన పట్ల ఎంత జాలిగల దేవుడండి. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, నరుని ఆయువట గడ్డి వలె ఉందట. అది పువ్వు పూయినట్లు వాడి మాడిమసి అయిపోద్ది. దాని మీద గాలి వీచుగా అది లేకపోతుంది. ఆ మీదట మరలా వెనక్కి రాదది. అందుకే చివరిగా ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు నిలుచును. ఈ నా మాట చొప్పున విని బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధివంతుని కట ఆయన కృప యుగములు నిలుస్తుందట. ఆయన నీతి పిల్ల తరములకు నిలుస్తుందట. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు.
మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. పాప క్షమాపణ మనకు కలిగింది. ఆ కుమారుని యందు మనకు విమోచన కలిగింది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిట్లోనున్న ఆయన సర్వకార్యములారా, ఏమన్నాడమ్మా? సర్వకార్యములారా, నా ప్రాణమా, నా శరీరంలో ఉన్న సమస్తమా, నా అంతరంగంలోనున్న సమస్తమా, నడినెత్తి నుంచి సిరిపాదం వరకు ఆపాద మస్తకమా, మీరు యెహోవాను స్తుతించాలి. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనది. నీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఆయన స్తుతించుట. ఎప్పుడు కష్టం వచ్చినా, బాధ అనుభవించడం నేను తగదా? బాధ అనుభవించొద్దా? యెహోవా ఇచ్చాడు కదా, యెహోవాకి స్తుతి చెల్లును కాక అంటున్నాడు యోబు. అందుకే చివరిగా ఈ మాట చెప్పేసి మనం ముగిందాం. యెహోవా ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్య చంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, అగ్ని వడగండ్లారా, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, హేమమా నీకు కూడా చెప్తున్నాను విను. ఆవిరి, ఈ మాట నీకే. పర్వతములారా, సమస్తమైన గుడ్డలారా, వినపడుతుందా? ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, నా మాటలు వినపడుతున్నాయా? ఎంత గట్టిగా అరుస్తున్నానో. మృగములారా, ఓ పశువులారా రండి. నేలన ప్రాగు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్తమైన ప్రజలారా. ఉదయాన్నే కోకిల ఎంత గట్టిగా అరుస్తుంది అనుకున్నారు? యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, సమస్తం అందరూ, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా, అణువణువు ప్రతి రక్తం పట్టు భగవంతుణ్ణి స్తుతించారు. ఎందుకనగా ఆయన నామం మహోన్నతమైన నామం అండి. ఎంతో చెప్పాలనుంది. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్రగీతం పాడండి, స్తోత్రగీతం పాడండి.